ఏలూరు జిల్లా దొందులూరులో రైతు వీరమాచినేని శివాజీ 10 రూపాయలకే అన్నార్థుల ఆకలి తీరుస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చేవారు పస్తులు ఉండవద్దని భోజనం పెడుతున్నారని తెలిపారు. తన పొలంలో పండిన ఆర్గానిక్ రైస్తో కడుపు నిండుతున్నారని చెబుతున్నారు. రోజుకు 10 మందికి భోజనం పెడుతున్నామని చెబుతున్న అన్నదాత వీరమాచినేని శివాజీతో మా కరెస్పాండెంట్ రవికిరణ్ ఫేస్ టు ఫేస్. జిల్లా దెందులూరు నియోజకవర్గం దెందులూరులో 10 రూపాయలకే ఆకలి తీరుస్తున్న రైతు మనతో ఉన్నారు. అసలు ఈ 10 రూపాయలకి ఆకలి తీర్చడం అనేది ఏంటి అనేది ఆయన్ని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పుడు మీరు 10 రూపాయలకే భోజనం పెడుతున్నారు, ఇక్కడికి వచ్చిన మండలంలో చేస్తున్న వీళ్ళకి అసలు దాని ఉద్దేశం ఏంటి? ఎందుకు ఈ విధంగా మీరు చేస్తున్నారు? నేను ఈ కార్యక్రమం 15 నుంచి 19 వరకు కూడా చేశానండి. అప్పుడు 5 రూపాయలకే పెట్టాను. మెయిన్ నా ఎయిమ్ ఏంటంటే ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీసు, ఎంఈఓ ఆఫీసు, ఎండిఓ ఆఫీసు, పోలీస్ స్టేషన్ ఉన్నాయి. పనుల మీద వచ్చేవాళ్ళకి పెద్దలు లేనప్పుడు, ఎంఆర్ఓ గారు కానీ ఎండిఓ గారు లేనప్పుడు ఆకలితో ఉంటారు కాబట్టి వాళ్ళకి కొంచెం అన్నా నేను చేయగలననే దీంతో నేను పెడుతున్నానండి. నా బియ్యం ఆర్గానిక్ రైస్, పెరుగన్నం ఇవన్నీ 10 రూపాయలకి పెడతానండి. క్వాంటిటీ సుమారు 200 గ్రామ్స్ ఏమో బిర్యానీ ఉంటుంది, 150 గ్రామ్స్ ఏమో పెరుగన్నం ఉంటుందండి. దాంట్లో పెరుగు పచ్చడి కానీ కారపొడి కానీ ఇలాంటివి వేస్తూ ఉంటాం. వాళ్ళ ఆకలి తీర్చటాకే మెయిన్గా రోజు సుమారు 100 మంది వరకు నేను చేస్తూ ఉన్నాను. ఇలాగా ఇది కొంచెం ఎక్స్టెండ్ చేయాలని వేరే ప్లేసులకు కూడా రాబోయే కాలంలో బియ్యం కూడా ఆర్గానిక్ నా చేలో బండినవి అదండి. అంటే సుమారు ఇక్కడ ఎంతమంది మీ దగ్గరికి ఆకలి తీర్చుకుంటానికి అంటే చుట్టుపక్కల ఉన్న విలేజెస్ నుంచి ఇక్కడికి వస్తూ ఉంటారండి? అంటే మరి ఎంఆర్ఓ ఆఫీస్కి, మండలంలో ఉండే ఎంఆర్ఓ ఆఫీస్కి కానీ దీనికి కానీ వచ్చి ఈ పని మీద వస్తూ ఉంటారు కదా, వారందరికీ ఎంఆర్ఓ గారు లేరండి, 2 గంటల తర్వాత వస్తూ ఉంటారు. వాళ్ళు జేబులో డబ్బులు వేసుకొస్తారు, వేస్తారు. 10 రూపాయలు ఇస్తే మనకి ఒకవేళ లేవనుకోండి రెడీయే మనం పెడతాకి ఫ్రీగా కూడా అదండి. అంటే ఇందులో కూడా మనకి వెజ్ బిర్యానీ పెడుతున్నారని చెప్పి కూడా అంటున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు. వెజ్ బిర్యానీ అసలు ఏంటి దాని ఉద్దేశం పెట్టడానికి? దీంట్లో బంగాళదుంపలు ఉంటాయి, క్యారెట్ ఉంటుంది, ఉల్లిపాయలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి దాంట్లో కూడా కూరగాయలు అయిపోయినాయి. ప్రతి మనిషికి కావాల్సినవి కదా, ఆ బియ్యంతో పాటు కూరగాయలు కూడా తింటాం కాబట్టి దాంట్లో టేస్ట్ కాసు కానీ అన్నీ కానీ బాగుంటుంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. దీంతోపాటు ఇక్కడ ఎవరైతే భోజనం చేస్తున్నారో వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. ఏమని కొంతమంది ఉన్నారు, వాళ్ళని కనుక్కుందాం. ఏమని చెప్పండి, ఇక్కడ రైతు ఒక ఆయన పెడుతున్నారు, 10 రూపాయలకే మీ కడుపు నిండా భోజనం పెడుతున్నారు, దానికి మీరు ఏమనుకుంటున్నారు? ఏంటి? భోజనం చాలా బాగుందండి, భోజనం చాలా బాగుంది. ఇప్పుడు మనకి ఆర్గానిక్ ఫుడ్ అంటే ఆర్గానిక్ ఫుడ్ తయారు చేసి అది మనం ఎంత తీసుకోవాలనేది మినిమం మనకి సరిపడినంత ఒక 10 రూపాయలు పెడితే కొంచెం చాలదేమంటే మరొక 10 రూపాయలు పెట్టుకుంటే 20 రూపాయలకి కడుపు ఫుల్గా సరిపోతుందండి. మా ఫుడ్ మాత్రం చాలా బాగుందండి. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఇంకా ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వారిని ఇంకా మరిన్ని వివరాలు అడిగి తెలుసు. ఏమండి శివాజీ గారు, దీంతోపాటు మీరు బయట ఇప్పుడు జరిగేది 100 రూపాయలకి భోజనం పెట్టినా చాలా మిక్స్ జరుగుతుంది, అందులో ఎసెన్స్ చేస్తున్నారు, చాలా సాల్ట్ లై కలుపుతున్నారు, చాలా మీరు ఆర్గానిక్గా చేసుకుంటూ కూరగాయలు కూడా ఆర్గానిక్గా పండిస్తున్నారు అంటున్నారు. అలా ఏంటి ఉద్దేశం? అలా అంటే ప్రజల్ని ఏ విధంగా మీరు చేసుకుని చేద్దాం అనుకున్నారంటే ఆర్గానిక్ మంత్రి గారు కూడా ఆర్గానిక్ మీద చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు కాబట్టి నేను నిజంగా చెప్పాలంటే 20 సంవత్సరాల నుంచి నేను ఆర్గానిక్ ఫార్మర్ని చేస్తుంటే ఆ రోజుల్లో అంత అవగాహన లేక నేను కొంచెం తగ్గించుకున్నా. ఈ కార్యక్రమంలో పెట్టేసి నేను అలాగే కొబ్బరి నుంచి వచ్చే ప్రోడక్ట్స్ కూడా ఉంటాయి. కొబ్బరి పాల నుంచి కొబ్బరి నూనె తీయటం, ఆ బై ప్రొడక్ట్స్ కింద కొబ్బరి లవ్జు, కొబ్బరి బూడ్లు ఇలాంటివి కూడా మేము ఉత్పత్తి చేసి ఆర్గానిక్లోనే మేము అమ్ముతున్నాము. ఆరోగ్యానికి కానీ హెల్త్ పరంగా చాలా మంచిదండి కొబ్బరి నూనె. కొబ్బరి పాల నుంచి తీసిన కొబ్బరి నూనె అయితే అది పెద్దగా ఖరీదే ఉండదు, బట్ ఇంటర్నేషనల్ కూడా మంచి మార్కెట్ ఉంది. అది ప్రస్తుతానికి మేము మనుషులతో చేసిన రేపు రాబోయే కాలంలో మిషనరీ పెట్టి చేద్దామని అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు మీరు పెట్టే భోజనం ఏదైతే ఉందో ఈ కూరలో రోజు రోజుకి మారుస్తూ ఉంటారా? రోజు ఒకే కూర ఒకే మాదిరిగా ఉంటాయండి. ప్రతిరోజు ఒకే మాదిరిగా ఉంటాయి. ఇందులో మార్చేది ఏమీ లేదు. ఏమైనా పచ్చడి మారిస్తే మారుస్తాం. ఒక్కోసారి గోంగూర చట్నీ వేస్తాం, ఒక రోజు పెరుగు పచ్చడి వేస్తాం. ఇలా ఏమైనా ఉంటే ఒక రోజు నిమ్మకాయ బద్ద వేస్తాం. ఇలాంటివి వేస్తూ ఉంటామండి. కొంచెం తేడా ఉంటుంది. బట్ రైస్ మటుకు పెరుగు బిర్యానీ ఇదే క్వాలిటీ ఉంటుంది. ఎప్పుడు వచ్చినా ఏ రోజు వచ్చి ఇదే క్వాలిటీ ఉంటుంది నా దగ్గర. అంటే ఇది మీరు రోజు ఉంటుందా? అంటే సెలవు దినాల్లో కూడా ఇక్కడ ఉండదు కాబట్టి అలా ఏ రోజు పెడతారు మీరు? వారంలో ఎన్ని రోజులు పెడతారు ఏంటి అనేది ఒకసారి చెప్పండి. మేము సెలవు రోజుల్లో నేను పెట్టనండి.
అలాగే గురువారం కూడా పెట్టను, ఎందుకంటే మా పక్కనే బాబాగారి కూడా ఉంది. గురువారం ఇక్కడ రోజు 120 మంది భోంచేస్తారు కాబట్టి మేము దానికి అడ్డంకి లేకోకుండా మేము పని దినాలు అన్ని రోజులు పెడతాం. అన్ని రోజులు ఒక గురువారం బాబాగారి దగ్గర మా పక్కనే ఉంది కాబట్టి, అది మా నాన్నగారి ద్వారా డెవలప్ అయింది కాబట్టి ఆ రోజు మేము మానుకుంటామండి. ఎవరిని ఆర్డర్ ఇస్తున్నారు మాకు, ఆ రోజు పంపుతాం వాళ్ళకి. ఏమైనా అన్నదానం చేసేవాళ్ళు అనుకోండి, ఇదే రేటుకి పంపుతాం. కొంతమంది అన్నదానం చేస్తూ ఉంటారు, అలాగండి. రేపు డాక్రా గ్రూప్ వాళ్ళు కూడా వస్తున్నారు, వాళ్ళకు కూడా ఇదే క్వాలిటీ కానీ ఇదే విధంగా పెడతా ఉంటాం. ఒకవేళ హాలిడే అయినా ముందు చెప్తే మేము చేస్తామండి, ముందు చెప్తే మేము చేస్తాం. ఇది ఇక్కడున్న పరిస్థితి. అయితే 10 రూపాయలకే పేదల కడుపు నింపుతున్న రైతుని చూసి మాకు చాలా ఆనందంగా ఉందంటూ కూడా ఇక్కడున్న ప్రజలైతే చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామ్యాన్ ఆర్కేతో రవికిరణ్, ప్రైమ్ 9, దెందులూరు.